హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విష్ణు పురాణం. సప్త ద్వీపాల పేర్లు ఏమిటి? ఉత్తానపాదుని అన్వయ కథ పార్ట్ 2. ఆ భరతుడు భూపతి అయి శత్రుభంజనుడు ప్రజారంజనుడై భూమిని పాలించి ఇంద్రునకు ప్రేమ హృదయుడై యజ్ఞాలు సురనర ప్రీతిగా చేసి పూర్వుల కీర్తిని మిన్ననగా కీర్తినార్జించాడు. వాని పేరుతో నాభీవర్షం భరత ఖండముగా ప్రసిద్ధమైంది. వాని తండ్రి భూభారమంతా కొడుకుపై ఉంచి తపశ్చర్యకై పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. భరతుడు చిరకాలం రాజ్యం పాలించి కొడుకుని సుమతిని పట్టాభిషిక్తుణ్ణి చేసి సాలగ్రామ క్షేత్రానికి వెళ్ళాడు. పతిని ఆరాధించి తను త్యాగం చేసి మలి జన్మలో బ్రాహ్మణుడుగా పుట్టాడు. భరత నందనుడైన సుమతికి కలిగిన సుతుడు ఇంద్రద్యుమ్నుడు. అలాగా భరత వంశం విస్తరించింది అని పరశురాముడు చెప్పగా విని మైత్రేయుడు, సరే, ఇక భూమండల వైశాల్యం, సప్తద్వీప చరిత్ర, నది సాగర పర్వత విస్తార విషయం, సురాసుర గంధర్వ నగర వృత్తాంతం వినాలని ఉన్నది, చెప్పవలసిందిగా అనగా ఆ ఆచార్యుడు శిష్యుడికి చెప్పాడు. శిష్యా, నీవడిగిన విషయం సమగ్రంగా చెప్పడం చాలా కాలం అవుతుంది. అలా చెప్పడం అసాధ్యం. సంగ్రహించి చెప్తాను, విను అని ఆచార్యుడు అంటాడు. 7 ద్వీపాలకు చుట్టూ లవణ, ఇక్షు, సుర, సర్పి, దది, క్షీర జల సముద్రాలు ఉంటాయి. అవి ఒకదానికి ఒకటి రెండింతలు విస్తీర్ణములు. ఈ ద్వీపాలకు నడుమ ఉన్నది జంబూద్వీపం. దాని మధ్య నున్నది మేరు పర్వతం. అది యక్షకిన్నర గాంధర్వ తపస దేవతల నివాసముగా చెప్పదగినది. దానికి దక్షిణముగా హిమగిరి, హేమకూటం, నిషద పర్వతం తూర్పు పడమర దిక్కులకు వ్యాపించి సమున్నతములై ఉన్నాయి. ఇవి నీలాచలం, వెండిగొండ, మేరు పర్వతానికి చెప్పవలసిన శిఖరాలు. ఒక్కొక్క పర్వతం 2000 యోజనాల విస్తీర్ణం, ఔన్నత్యం కలదై దక్షిణోత్తర భాగాలలో ఉంటాయి. తూర్పున దేవకూటం, పడమటను జఠర పర్వతం ఉంటాయి. మేరు పర్వతానికి దక్షిణమున భరత కింపురుష హరివర్షములు, ఉత్తరాన రమ్యక హిరణ్మయ కింపురుష వర్షములు, తూర్పున భద్రాస్య వర్షం, పడమటను కేతుమాల వర్షం, వాటి నడుమ ఇలా వృతవర్షం ఉన్నాయి. మిగతాది రేపటి భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.